పోలీసులు దేశంలోనే నెంబర్ 1 అని సైబరాబాద్ క్రైమ్స్ డీసీపీ ముత్యం రెడ్డి అన్నారు. ఎక్కడ క్రైమ్ జరిగినా నిందితుల అంతు చూసేంత వరకు తెలంగాణ పోలీసులు సిద్ధంగా ఉంటారని చెప్పారు. దొంగతనమైన సుమారు 3 కోట్ల విలువ చేసే 1061 సెల్ ఫోన్లను క్రైమ్స్ డీసీపీ బాధితులకు అందజేశారు. పోగొట్టుకున్న ఫోన్లు తిరిగి పొందిన బాధితులు ఆనందం వ్యక్తం చేశారు. గతంలో చైన్ స్నాచింగ్లు, ఇళ్లలో దొంగతనాలు జరిగేవి, కానీ ఈ మధ్య కాలంలో సెల్ ఫోన్ల దొంగతనాలు, సైబర్ క్రైమ్స్ ఎక్కువగా జరుగుతున్నాయని ముత్యం రెడ్డి గుర్తు చేశారు. ఫోన్లు ఎవరైతే రిసీవ్ చేసుకుంటున్నారో వాళ్ళందరూ కూడా కంగ్రాచులేషన్స్, మీ ఫోన్లు మీకు దొరికినందుకు. ఇప్పుడే చెప్పినట్టు ఫోన్ వాల్యూ 10,000 కానివ్వండి, 1,00,000 కానివ్వండి, 10,000 కొనుక్కునే అతని స్తోమత ప్రకారం అతను కొనుక్కుంటాడు, అదే ఆనందం అతనికి ఉంటుంది. 1,00,000 రూపాయలు పెట్టి కొనుక్కున్న అతనికి అదే ఆనందం ఉంటుంది. ఈరోజు మీ ఫోన్లు తీసుకొని ఒక హాఫ్ డే, మీరు ఒక సగం దినం మీరు టైం స్పెండ్ చేసి ఇక్కడికి వచ్చారు. అట్లే చాలామంది మంచి మంచి మీ అనుభవాల్ని, తీసుకోవాల్సిన జాగ్రత్తలు కూడా అందరు చెప్పారు. అదే రకంగా మా పోలీస్ ఆఫీసర్ కూడా చెప్పారు. ఇప్పుడు లేటెస్ట్గా నేను అబ్జర్వ్ చేసింది ఏంటంటే, మీ ఫోన్ పోగానే మీ ఫోన్లో ఉన్న అమౌంట్ కూడా ట్రాన్స్ఫర్ అయిపోతుంది. ఇప్పుడు ఒకరు చెప్పారు 2 లక్షల రూపాయలు అది పోయినాయి అని చెప్పేసి. మీ ఫోన్ వాల్యూ 10,000 అయినా మీకు పోయే 1,00,000 రూపాయలు పోవచ్చు, మీ అకౌంట్లో ఉన్న దాన్ని బట్టి 50,000 పోవచ్చు.